ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ద హోలీ బైబిల్. ఈ వీడియోలో మన ప్రార్థనకు ప్రతిఫలం లభించకపోవడం గల కొన్ని అవరోధాల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థించుట. కీర్తన గ్రంథం 66:18 నా హృదయంలో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభు నా మనవి వినకపోవడం అని దావీదు అంటాడు. మన హృదయంలో పాపం ఉన్నట్లయితే మన ప్రార్థనకు జవాబు రాదు. వేషధారణతో ప్రార్థించుట. మత్తయి సువార్త 6:5 మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధార వలనే ఉండకూడదు. మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను అని మత్తయి సువార్తలో రాయబడింది. కనుక మన ప్రార్థన యథార్థంగా దేవునికి మాత్రమే వినపడేలా యథార్థంగా ఉండాలి. వేషధారణగా ప్రార్థన చేయటం వల్ల మన ప్రార్థనకు అనేది జవాబు రాదు. భోగ నిమిత్తమై దురుద్దేశంతో ప్రార్థించుట, అనగా స్వలాభం కోసం ప్రార్థన చేయడం వల్ల ప్రార్థనకు అనేది ప్రతిఫలము రాదు. యాకోబు పత్రిక 4:3 మీరు అడిగినను మీ భోగం నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. కాబట్టి మనం దురుద్దేశంతో భోగం నిమిత్తం అడిగిన యెడల మన ప్రార్థనకు ఫలితము రాదు. 4, విశ్వాసంతో కాక సందేహంతో ప్రార్థన చేయటం. మనము ప్రార్థన అనేది విశ్వాసంతో కాక సందేహంతో ప్రార్థన చేసిన యెడల మన ప్రార్థనకు ఫలితము లభించదు. యాకోబు పత్రిక 1:5-6 మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్నదా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడదు. ఆయన ఎవరిని గద్దింపక అందరినీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగరబడి సముద్రమును తరంగమును పోలియుండును. గృహ సంబంధమైన సమస్యలతో ప్రార్థించుట. 1 పేతురు 3:7 అటువలనే పురుషులారా జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనకు అభ్యంతరము కలగకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయుడి. ఆమేన్. 6, గర్వంతో ప్రార్థించుట. మన ప్రార్థన గర్వంతో చేసినట్లయితే మన ప్రార్థనకు ప్రతిఫలం అనేది రాదు. లూకా సువార్త 18:10 నుండి చదువుదాం. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినే నన్ను కరుణించమని పలికెను. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిన నీవు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిన నీవు చెప్పాను. కాబట్టి మన ప్రార్థన గర్వంతో చేయకూడదు. దేవుని యొద్ద దొంగిలించుచు ప్రార్థించడం. మలాకి గ్రంథం 3:8 మానవుడు దేవుని యొద్ద దొంగిన అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితిరమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచు మీరు శాపగ్రస్తులైనారు. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధులలోనికి తీసుకొని రండి. దీన్ని చూసి మీరు నన్ను శోధించినట్లుగా నేను ఆకాశవాకిళ్లను ఇప్పి పట్టజాలనంత విస్తారంగా దేవులను కుమ్మరించదనని సైన్యంలో అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. 8, దేవుని వాక్యమునకు లోబడక ప్రార్థించుట. మన ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణం కూడా వాక్యానికి లోబడకపోతే మన ప్రార్థనకు ఫలితఫలము రాదు. సామెతల గ్రంథం 1:24 నేను పిలవగా
మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసి వేసిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. 9. సహోదరుల అపరాధం క్షమించడానికి నిరాకరించి ప్రార్థించుట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం నుండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమేమి కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడదు. అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పింపు. వెతికెదరు కానీ వారికి నేను కనబడకపోదును. కాబట్టి సహోదరుల అపరాధం క్షమించటం నిరాకరించి ప్రార్థించినట్లయితే మన ప్రార్థనకు ప్రతిఫలం రాదు. అవసరంతో ఉన్న వారికి సహాయం చేయటం నిరాకరించి ప్రార్థించుట అనగా 1 యోహాను 3వ అధ్యాయం 16-17. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాను. మనం కూడా సహోదరుల నిమిత్తమును మన ప్రాణముల పెట్టు బద్దులమై ఉన్నాం. ఈ లోకం జీవనోపాధి కలిగి ఉండి తన సహోదరుని ఏమి కలుగుట చూచియో అతనిలో ఎంత మాత్రం కనికరం చూపని వాడేందో దేవుని ప్రేమ ఎలాగ నిలుచును. కాబట్టి నీ సహోదరునికి సహాయం చేసి నీ సహోదరుల పట్ల అవసరం ఉన్న వారి పట్ల కనికరము దేవుని ప్రేమ నువ్వు చూపించినట్లయితే అప్పుడు దేవుని ప్రేమ మన మీద నిలుస్తుంది. కావున మన ప్రార్థనకు ప్రతిఫలం లభించకపోవడానికి ఇవన్నీ మన ప్రార్థనకు ప్రతిఫలంకు లభించడానికి అవరోధాలు. కాబట్టి ఈ అవరోధాల వల్ల మనం ప్రార్థనలో జయించి దేవుని ప్రార్థన యందు బలపడి దేవుని యందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని వాక్యానికి లోబడి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థనకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. అలాగా ప్రార్థన చేసి మనం దేవునిలో బలపడి ముందుకు దేవుని యందు విశ్వాసంతో జీవించాలని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆమేన్.